హలో అండి. ఒక్కొక్కసారి బ్లౌజులనేవి ఎక్కువగా ఉన్నప్పుడు కటింగ్ చేయడం అనేది చాలా లేట్ అయిపోతూ ఉంటుంది కదా! అలా లేట్ అవ్వకుండా మీకు త్వరగా కటింగు అవ్వడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో తీయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఒకే బ్లౌజు ఆది బ్లౌజు ఒకటే అనుకోండి. దాంతో ఒక 5, 6 బ్లౌజులు కానివ్వండి, 10 బ్లౌజులు కానివ్వండి, ఒకటే ఆది అయినప్పుడు మనం ఈజీగా ఒకేసారి అన్ని బ్లౌజులు కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. అలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనకి ఎన్ని బ్లౌజులు అయితే ఉన్నాయో అన్ని బ్లౌజులు కూడా మనం ఒకదాని పైన ఒకటి ఇలాగ పెట్టేసుకోవాలండి. మనం ఇలా పెట్టుకునేటప్పుడు కింద వైపున సమానంగా ఉన్నాయో లేదో అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా మనం ఒకదాని పైన ఒకటి పెట్టేటప్పుడు ఒకటి పైకి ఒకటి కిందకి అలా క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వీలైతే కొత్తగా కటింగ్ చేసుకునే వాళ్ళైతే కనుక పిన్స్ పెట్టేసుకోండి. అక్కడక్కడ పిన్ను పెట్టడం వల్ల ఈ క్లాతులు అనేవి జరగవన్నమాట. అలాగ కనుక పెట్టేసుకొని మీరు జాకెట్కి మార్కింగ్ కనుక వేసుకున్నారు అంటే 5 బ్లౌజులు కాదు కానివ్వండి, 10 బ్లౌజులైనా సరే మీరు ఇలా ఒకేసారి కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక బ్లౌజు కటింగ్ చేసే టైంలో మనకి ఇన్ని బ్లౌజులుగా అయితే కటింగ్ అయిపోతాయి. మీరు చూసుకోవాల్సిందల్లా కింద వైపున అన్నీ సమానంగా ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలండి. ఒకటి హెచ్చు తగ్గులుగా అలా వచ్చేసింది అంటే మనకి కొలతల్లో మార్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. బ్లౌజు పాడవుతుంది కాబట్టి మనకి వీపు పొడవు అనేది తగ్గిపోతుంది అండి పొట్టిగా వచ్చేస్తే కనుక. అందుకోసం అన్నీ సమానంగా ఉండేలాగా పెట్టేసుకొని మీరు పిన్ పెట్టేసుకున్నారనుకోండి, మీకు క్లాత్ అనేది అస్సలు జరగదు కాబట్టి అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మనము ఎక్కువగా ఈ బ్లౌజులు అనేవి కటింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు లేట్గా కట్ చేస్తారు, ఒక్కొక్కరు త్వరగా కట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇలా ఒకే ఆది వచ్చినప్పుడు మాత్రం మనకి కటింగ్ అనేది కాస్త త్వరగా అయిపోతుందండి. ఇంకా వేరే వేరే కటింగ్లు అనుకోండి, బ్లౌజు వేరే వేరే ఆది అయితే కనుక ఇప్పుడు ఈ 5 బ్లౌజులు ఒకరివే కాబట్టి మనం సింపుల్గా ఇలాగ ఒకదాని పైన ఒకటి వేసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాం. అదే ఈ 5 బ్లౌజులు 5 ఆది జాకెట్లు వేరు వేరే అనుకోండి, మనం ఖచ్చితంగా దానికి సమయం అనేది కేటాయించాల్సిందే. అందులో మనం చేసేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా అలా చేయాలి. కానీ కొంతమంది ఒకే ఆది 5 బ్లౌజులు కానివ్వండి, 6, 7 ఇలా ఎన్ని బ్లౌజులైనా సరే ఒక్కొక్కటిగానే కట్ చేసుకుంటూ ఉంటారు. అలా కట్ చేసుకునేటప్పుడు మనకి టైం అంతా ఈ కటింగ్తోనే సరిపోతుంది. ఇంకా మనకి అన్నీ కటింగ్ చేసిన ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకోండి, కేవలం మనకి ఒక బ్లౌజు కట్ చేయడానికి మనకి ఎంత టైం అయితే పడుతుందో సేమ్ అంత టైమే పడుతుంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా కట్ చేసినట్టే అనిపించకుండా చాలా త్వరగా ఈ కటింగ్ అనేది అయిపోతుంది. ఈ టిప్పు కొంతమందికి తెలిసి ఉండొచ్చండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మీకు 5 లేదంటే 10 బ్లౌజులు ఉన్నప్పుడు మనకి ఇలా కట్ చేసుకునేటప్పుడు కత్తెర అనేది చాలా పొదను ఉండాలండి. కత్తెర అనేది తెక్కపోతే ఇంత లావున మనకి కట్ చేయడం అనేది చాలా కష్టం. మెయిన్ కత్తెర అనేది చాలా షార్ప్గా ఉంటేనే మనకి ఇలా ఇన్ని ఫోల్డింగ్ల మీద కట్ అవ్వాలి అంటే షార్ప్గా ఉండాలి కదా. సో కత్తెర ఒకటి బాగుండేలాగా చూసుకోండి కటింగ్లో. ఇక మీకు మీరే చూసుకోవచ్చు కటింగ్ అనేది ఎంత తొందరగా అయిపోతుందో. ఇంకొకటి, మనకి ఎక్కువ అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు మనం నైట్ పూట కనుక కట్ చేసుకుని కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా త్వరగా పని అనేది పూర్తవుతుందనమాట. ఉదయం లేచిన తర్వాత మన పనులు మనం చేసుకొని వెంటనే మిషన్ మీదకైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కటింగ్లు అనేవి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కట్ చేసే పనే ఉండదు కదా. కాబట్టి మనకి పని అయిన తర్వాత ఎన్ని బ్లౌజులు మనం స్టిచ్చింగ్ చేయగలమో అన్ని బ్లౌజులు అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. టైలరింగ్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు కనుక పాటించగలిగితే మనం ఎన్ని బ్లౌజులైనా కట్ చేసుకోవచ్చు, ఎన్ని బ్లౌజులైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఇలా ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు
ఈ విధంగా ట్రై చేయండి. మీకు చాలా ఈజీ అనిపించేస్తుంది, మీకే అర్థమైపోతుంది. ఇక ఎవరైనా సరే కొత్తగా మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో సాదా బ్లౌజు కటింగ్ కానివ్వండి, అలాగే లైనింగ్ బ్లౌజు కటింగు, అలాగే స్టిచ్చింగు, డ్రెస్సు కాలరు కటింగు అన్ని వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. మీకు కనుక అర్థమవుతుంది అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక మీకు ఈ కటింగ్లో కానివ్వండి, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇక మన కటింగ్ వచ్చేటప్పటికి ఎక్కువ కొలతలు అనేవి లేకుండా, గజిబిజి గందరగోళాలు ఏమి లేకుండా చాలా తక్కువ కొలతలతోటి కటింగ్ అనేది అయిపోతుందండి. ఎలాంటి వాళ్ళైనా సరే బ్లౌజ్ అనేది కట్ చేసే విధంగా మన కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసి మీరు ఏదైనా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేశారనుకోండి, పేపర్స్ మీద కానివ్వండి, అలాగే పనికిరాని క్లాతులు వాటి మీద 1-2 సార్లు మీరు కటింగ్ అనేది చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఎంత ఫాస్ట్గా నాకు ఈ 5 బ్లౌజులు కటింగ్ అయితే అయిపోయిందో. అదే నేను ఒక్కొక్కటి కట్ చేసుకొని ఉంటే నాకు చాలా టైం అయితే పట్టేసేది. ఇలా చేశాను కాబట్టి చాలా తొందరగా నాకు కటింగ్ అనేది అయిపోయిందండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు ఆ తేడా అనేది తెలుస్తుంది. ఇక మనం బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటే ఎన్ని మోడల్ బ్లౌజులు అయినా కానివ్వండి, ఏవైనా మనం కుట్టుకోవచ్చు. మెయిన్ మనకి ఈ బ్లౌజుకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మనకి ఖచ్చితంగా ఇక మోడల్ బ్లౌజులు, అలాగే డ్రెస్సులు, ఇంకా లాంగ్ ఫ్రాకులు ఏవైనా సరే ఈజీగా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, అన్నీ కటింగ్ అయితే అయిపోయాయండి. ఒక బ్లౌజు కటింగ్ వచ్చిందనుకోండి, తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత పైపింగ్ వేయడం, ఆ తర్వాత చిన్న చిన్న మోడల్స్ అనేవి అలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి అలవాటయ్యే కొద్దీ ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే కుట్టుకోవడానికి ఈజీగానే వచ్చేస్తుంది. మనకి కుట్టాలి అన్న పట్టుదల ఉండాలి, నేర్చుకోవాలి అన్న కసి ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఎలాంటి వారికైనా సరే టైలరింగ్ అనేది ఈజీగానే వస్తుందండి. కొంచెం ఒక్కొక్కరికి కాస్త టైం అనేది ఎక్కువగా పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా మీరు నేర్చుకోగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పాను కదండి, మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అనేది చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియోకి ఒక హైప్ అనేది ఇవ్వండి. మీరు హైప్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుందండి. దయచేసి వీడియో చూసిన వాళ్ళు చూసి వదిలేయకుండా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి, అలాగే వీడియోని హైప్ చేయడం వల్ల చెప్పాను కదా, వీడియో అనేది కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. ప్లీజ్ మర్చిపోకుండా ఈ వీడియోకి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలాగా మీకు ఎన్నో రకాల టిప్స్ అయితే మన ఛానల్లో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడు చాలామందికి తెలిసిన విషయాలు కొంతమందికి కూడా తెలియకపోవచ్చు కదా. ప్రతి విషయము అందరికీ తెలియాలని లేదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో ఏదో ఒక దాంట్లో ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ విధంగా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.